హాయ్ హలో ఐ ఆమ్ పిఎన్ఆర్ మూడవ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఆల్రెడీ నేను పటాయాలో ఉన్నాను. థాయిలాండ్లో పటాయా 1-2 రోజులు ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మూడవ రోజు పటాయా సిటీ మొత్తం చూపిస్తామని చెప్పి జెమ్స్ గ్యాలరీ ఆర్ ఫ్యాక్టరీకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ జెమ్స్ కానీ పాల్స్ కానీ ఎక్సెట్రా ఏమైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా చూపించడానికి ముందు ఏం చేస్తారంటే మనల్ని అయితే ఎవరైతే ట్రిప్లోకి వచ్చి ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా ఒక ట్రైన్ లాంటిది ఒక కేవ్ అనేది క్రియేట్ చేసి ఆ కేవ్లో ట్రైన్లో లోపలికి ఆ ట్రైన్ ద్వారా లోపలికి తీసుకెళ్తూ షోస్ అనేవి మనకి అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ షోలో ఏంటంటే అగ్నిపర్వతం అనేది ఎలా ఉద్భవిస్తుంది, అగ్నిపర్వతం ఉద్భవించిన తర్వాత అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది భూమిపైన అనేది, తర్వాత ఈ తాయి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రియేటివిటీ, ఆర్ట్స్, వాళ్ళు ఎలాగా పాల్స్ అనేది బయటకు తీస్తారు, అలాగే వాళ్ళ ఒక క్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదాన్ని వాళ్ళ ఒక ఆర్ట్ రూపం అంటే లైక్ మన అరకులో ట్రైబ్ మ్యూజియం ఉంటుంది, ఆ టైపు విగ్రహాలతో అవి వాళ్ళు ఒక రియాలిటీగా పర్సన్ పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ ఆ ట్రైన్లో తీసుకెళ్తూ ఓ చోట ఆపుతూ అవి షో చేస్తూ అలాగ మనల్ని దాంట్లోంచి మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత అక్కడ నుంచి అప్పుడు నేను ముందు చెప్పి ఉన్నాను కదా, డైరెక్ట్గా వాళ్ళు పెరల్స్ లేదా జెమ్స్ లేదా ఇంకా హైయెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో అనేది దీని తన అనంతరం మనల్ని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే నేను అవి వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదు, ఎందుకంటే వాళ్ళు తీయనివ్వలే, యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ముందు ఈ కేవ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అలా షో చేసుకుంటూ మళ్ళీ మనం యథావిధిగా మనం ఆ స్టోర్ ఎక్కడైతే ఉందో సెల్లింగ్ స్టోరు అక్కడికి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం కొనుగోలు వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. చాలా క్వాలిటీ, హెవీ కాస్ట్, చాలా బాగుంది, గుడ్.